హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ముచ్చట. ఇవాళ మనం నెక్లెస్ రోడ్లోని 17th గ్రాండ్ నర్సరీ మేళా తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు 30th జాన్ నుంచి 3rd ఫిబ్రవరి వరకు ఆర్గనైజ్ చేసిన నర్సరీకి వచ్చాం. ముందు టికెట్ తీసుకుందాం కదండి. ఎంట్రీ టికెట్ వచ్చి 40 రూపీస్ ఉందండి. లోపలికి వెళ్ళిపోదాం. నమస్తే అండి, మాది కాకినాడ గణపతి గార్డెన్స్. మాది స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి అనమాట. చామంతి ఒక మొక్క ఒక కుండీలో మాత్రమే ఉంటుంది. దాన్ని అందంగా అలా బంతిలా మేము తయారు చేస్తాం అనమాట. ఒకటే మొక్క, ప్రతి కుండీలో ఒకటే మొక్క ఉంటుంది, చిన్నదైనా పెద్దదైనా. ఓకే, ఇందులో మా దగ్గర వచ్చేటప్పటికి 25 షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే 25 షేడ్స్ ఉన్నాయి. అంటే షేడ్స్ మీన్స్ లైట్ ఎల్లో, ప్యాల్ ఎల్లో, అలా కలర్ షేడ్స్ అనమాట. ఎల్లోలో, రెడ్లో, పింక్లో. అలా సాధారణంగా అందరూ ఎల్లో, రెడ్ ఇవే తెలుసు చామంతి అనేటప్పటికి. మన దగ్గర 25 షేడ్స్ ఉన్నాయి. రేట్ వచ్చేటప్పటికి 300 నుంచి 3000 రూపాయల వరకు ఉంది. మనం ఇక్కడ 300 రూపాయలు అమ్మేదాన్ని 2 మొక్కలు తీసుకుంటే 500కి ఇస్తున్నాం మనం. 2 తీసుకుంటాం. ఇది ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు, లేదా బుకే కింద కూడా ఇవ్వచ్చు. వీటిని అంటే ఇవి ఓన్లీ కుండీలోనే పెట్టచ్చు, లేకపోతే తీసుకెళ్ళి మనము ఇప్పుడు ప్రస్తుతం కుండీలో మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి ఇది కుండీలో తీసుకెళ్ళి అలా డైరెక్ట్గా ఉంచేసుకోవడమే. మీరు నేలను వేయవలసిన పని లేదు. ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కొత్త చిగురు ఏదైనా వస్తే కనుక దాన్ని తీసుకెళ్ళి మీరు వేరే కుండీలో నాటుకుంటారు. ఓకే, అంటే ఒక్కసారి ఇది ఫ్లవర్ మొత్తం అయిపోయాక మళ్ళీ అంటే ఇది దీని జనరేషన్ అయిపోయినట్టే. నెక్స్ట్ మళ్ళీ రావాలి అంటే కనుక మళ్ళీ రూట్ సక్కర్స్, నెక్స్ట్ జనరేషన్లో రూట్ సక్కర్స్ వస్తాయి వాటికి. దాన్ని తీసుకెళ్ళి వేరే కుండీలో నాటుకోవాలి మనం. కానీ అప్పుడు ఈ షేప్ రాకుండా నార్మల్గా వస్తుంది. ఈ షేప్ రావడం కోసం మేము 6 months దాన్ని ట్రైన్ చేస్తాం. అంటే మొదట పెట్టినప్పటి నుంచి పించింగ్ చేస్తూ ఉంటాం, గిల్లుతో వస్తాం. ఆ గిల్లడం వల్ల అది బాల్ షేప్ లో వస్తుంది అనమాట, బంతిలా తయారు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకెళ్తే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? యాక్చువల్గా చామంతి సీజన్ వచ్చేటప్పటికి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఏమైనా క్లైమేట్ బాగుంటే కనుక మార్చి మిడ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ టైంలో ఉన్నాం కాబట్టి మనకి మేబీ మీకు మార్చి మిడ్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ మొత్తం ఫుల్గా వచ్చినట్టేనా? దానికి ఇంకా మన దగ్గర ఇక్కడ పెట్టిన వాటిల్లో కొన్ని మొగ్గ, కొన్ని పువ్వులు కలిపి ఉంటాయి అనమాట అండి. అన్ని పూర్తిగా విచ్చుకుని ఉండవు. నిజంగా పూర్తిగా ఓపెన్ అయితే కనుక ఏదైనా ఒక పెయింట్ వేసినట్టుగా ఫుల్ కలర్ వచ్చేసి ఉంటుంది. ఇంకా ఇది ఇంకా పెద్దగా వచ్చే విధంగా ఉన్నది, ఇంకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మొగ్గలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విచ్చుకుంటాయి మనకి మార్చి వరకు. ఓకే, అంటే అప్పుడు ఆ గ్రీనిష్ కాకుండా ఫ్లవర్ కలర్ ఏది ఉందో అది మొత్తం ఇప్పుడు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఆకులు. నెక్స్ట్ మనకి ఏంటంటే మొత్తం అది ఏ కలర్ ఫ్లవరో మొత్తం అది పెయింట్ వేసినట్టుగా కనిపిస్తుంది. గ్రీన్ లీఫ్ అనేది కనిపిస్తుంది. ఫొటోస్ కూడా ఉన్నాయి మా ఫీల్డ్, అందులో అలా ఉంటుంది. మాది కాకినాడ అండి, గణపతి గార్డెన్స్ కాకినాడలో ఉంది. హైదరాబాద్ లో ఏం అవుట్లెట్స్ లేవండి. మనం ఇక్కడ నర్సరీస్ కి సప్లై చేస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా మా కాంటాక్ట్ చేస్తే కనుక ఇక్కడ నియరెస్ట్ గా ఉన్న నర్సరీలకు ఎవరికైనా ఇస్తే వాళ్ళ నెంబర్లు మీకు ఇస్తాం. అంటే మీ దగ్గర ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అంటే బల్క్ ఆర్డర్ అయితే కనుక మేము వెహికల్ కి ఇచ్చి పంపిస్తాం. ఓకే, ఇండివిజువల్ గా కావాలంటే ఇండివిజువల్ గా అంటే ఇది వరలో చేసేవాళ్ళం, కానీ ఏంటంటే సెన్సిటివ్ ప్లాంట్స్ వల్ల అవి ఇరిగిపోవడం జరుగుతుంది. అందుకని అది ఆఫ్ చేసాం. ఆల్టర్నేటివ్ ఆలోచించాక అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. So actually you can see these two, the Sea Secret and the Humic Secret both comes under the biostimulant range. So it's a kind of a Chamanprash. If you know the meaning of the Chamanprash, it's good for the immunity. Okay. So it increases the immunity of the plants. And Humic Secret, it increases the humus content of the soil. So it's a concentrate form. You have to just mix 5 ml of it in the 1 liter of water, and then directly you can spray it to your plant, and you can also drench it in the soil. Okay, how frequently we have to use that? You have to just once in a week, that will be sufficient. Okay. And we have a completely star products, the Flora and the Green Diet. Green Diet is basically used for the leafy plant, nutrition for the leafy plants. Okay. And the Flora Diet is nutrition for the flowering plants. Okay. So it is available in the 4 forms: granule, concentrate, ready to use, and the tablets form.
Okay, how can we use these granules? These granules you have to just sprinkle it like this flowering plant. You have to just sprinkle it over the soil. Whenever you will give the water, it will gradually release the nutrient and it will automatically supply to the plant. So after 25 to 30 days you can resupply. Okay. సో మీరు ఎక్కడి నుంచి వచ్చిరండి? నుంచి వచ్చినారా? సూర్యాపేటనా? మీరు ఏమేమి అమ్ముతారు? లైక్ ఎట్లా? మాది సూర్యాపేట దేశీ విత్తనాలు పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్. మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఓకే. మాకు 380 రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి. ఓకే. అన్ని రకాల విత్తనాలు మాకు అవైలబుల్గా అమ్ముతాము. ఓకే. ఎక్కడ స్టాల్ పెట్టినా పోతాము. మా ఫోన్ నెంబర్ 9390426903కి హాయ్ అని పెడితే సీడ్స్ లిస్ట్ పెడతాము. డెలివరీ చేస్తారా? ఆన్లైన్లో ఎక్కడికైనా మేము సర్వీస్ చేస్తాము. ఓకే. అంటే దేశీ విత్తనాలు అంటే ఏంటి అసలు? వాటి గురించి అసలు అంటే ఏంటి అవి? అంటే ఆర్గానిక్తో పండించిన విత్తనాలండి. మేము 30 సంవత్సరాల నుంచి ఈ విత్తనాలని పోకుండా చేస్తున్నాం. అంటే ఇవి డైరెక్ట్ వేసేయడమేనా? మళ్ళీ ఇట్లా రూట్ లాగా వచ్చినాక పెట్టడం ఉంటుందా? పసుపు కొమ్మలు మాత్రం ఇప్పుడు మేల నాటాలి. ఓకే. విత్తనాలు మాత్రం ఇప్పుడు మనకాడ సమ్మర్ బీర, సమ్మర్ సోర, చిక్కుల్లో 20 రకాలు, టమాటాలో 15 రకాలు, కాకరలో 5 రకాలు, బెండలో ఒక 10 రకాలు, సోరలో ఒక 10 రకాలు, 7 ఫీట్ సోర అని, బటర్నట్ స్పాచ్ అని, ఆకాకర అని, ఎయిర్ పొటాటో ఇలాంటి చెప్పుకుంటూ పోతే మనకాడ 300 రకాల విత్తనాలు ఉన్నాయి. ఓకే. కొన్ని ఇట్లా సపరేట్గా చిన్న కుండీలో వేసి వాటికి వేర్లు వచ్చినాక మళ్ళీ పెద్ద కుండీలో పెట్టాలంటారు కదా, ఇది అలానా లేకపోతే మొత్తం డైరెక్ట్ పెట్టుకోవచ్చు? అలా పెడితే రావు అనుకున్న వాళ్ళు నీడలు పెట్టుకోవాలంటే చిన్న గ్లాసులు కానీ, మన ఎక్కడ గ్లాసులో కానీ, మన ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న పార్ట్స్లో కానీ, మన సీలింగ్స్ దాంట్లో కానీ మొత్తం కూడా మనం వేసుకోవచ్చు. ఇవేంటంటే రాళ్ళురా, ఇది డెకరేషన్ రాళ్ళు. ఇది వేరే వాళ్ళది. ఇది చూడండి, ఇగో ఇదంతా ఇవి కూడా బాగున్నాయి మొక్కలు కూడా చాలా. మధ్యలో పెట్టారు కదా, అవేంటి? ఇవి కర్రలు. ఓకే. చెట్టు నిలవడానికి మనం షోకేజ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. ఏంటన్నా సీడ్లింగ్ అంటే ఏమొస్తుంది? ఓకే. ఓకే. అంటే యూజ్ ఏంటి? సీడ్స్ అనేది గ్రోతింగ్ ప్లాంట్ యాక్చువల్గా అంతా ప్లాంట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ ప్లాంట్స్ యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం ప్లాస్టిక్ రిప్లేస్ చేసి ఒక పార్ట్ తయారు చేస్తున్నాం. మనం కోకో పీట్ అండ్ కొబ్బరి పీస్తో తయారు చేస్తాం అన్నమాట. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హానికరం జరగదు అనమాట. అందరూ కూడా ప్లాస్టిక్ని తీసేసి ఇలాంటి పార్ట్స్ యూజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. హెల్దీ, స్టే హెల్దీ. ఇది దేంతో తయారు చేస్తారు? కొబ్బరి పీస్తో తయారు చేస్తామా. దీని లోపల పడేది కోకో పీట్ అనమాట. దీంతో వాటర్ కూడా తక్కువ కన్జంప్షన్ యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువ వాటర్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు. ఇది కూడా అంతా కూడా హ్యాండ్ మేడ్. లేడీస్ మన చదువు అన్ఎడ్యుకేషన్ వాళ్ళతో తయారు చేపిస్తాం. అంతా కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం. ఇది అట్లా ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే కూడా మన ఇంట్లో ట్యాక్సెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఎక్కడ దొరుకుతాయి సార్? మీరు స్టాల్ ఎక్కడ ఉందా వేరే? అది ఇక్కడ స్టాల్ పెట్టాము. యాక్చువల్లీ మన నాగోల్ కుంట్లూరులో ఉంది ఆఫీస్. అక్కడ యూనిట్ అనమాట. అక్కడ రెడీ అవుతుంటాయి. అంటే డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు? విజిట్ చేయొచ్చు. సో ఎలాంటివి గ్రో చేయొచ్చు? 2-3 years ఉంటుందండి. ఇండోర్ ప్లాంట్స్ కదా, దీనికి వాళ్ళతో కూడా ఎక్కువ యూజ్ అవసరం లేదు. తక్కువ జస్ట్ అంటే కోకోపీట్ ఉంటుంది. ఇది తడిగా ఉన్నంతసేపు మన ప్లాంట్ వచ్చి హెల్దీగా ఉంటుంది అనమాట. ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి. నర్సరీ అని ఉంది కదా, మరి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి మాకున్నది ఒక సొసైటీ కన్హా శాంతివనం. సో దాంట్లో హార్టికల్చర్ అనేది కంపెనీ పేరు. అక్కడే నర్సరీ ఫార్మ్స్, ఆ ఫామ్ నుంచి వచ్చినవి మళ్ళీ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా మేమే అక్కడే తయారు చేస్తాము. ఓకే. ఆయిల్స్, హనీస్. సో ఎంత అక్క ఇవి ఒక్కొక్కటి ఎంత రేంజ్లో?
ఈ వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మొత్తం. అంటే ఎలా చేస్తారో అంత? అవి అక్కడ చెక్క గనుగలు ఉంటాయి, మెషినరీస్ తోనే చేస్తారు. హీట్ టచ్ అవ్వకుండా ఉంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని. ఓకే. ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, మిల్లెట్ మీద ఫోకస్ చేసి రెడీ టు కుక్ అట్లా. ఓకే. సో ఇది పాప్కార్న్? అవును, జోవర్తో జొన్నల్ పాప్కార్న్. ఓకే. ఇది మిల్లెట్స్ తో రెడీ టు కుక్ ఉన్నాయి. అంటే ఎలా రెడీ టు కుక్ అంటే డైరెక్ట్ వాటర్ వాటర్లో వేసి కుక్ చేసుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇవి దోశ మిక్సెస్. ఓకే. ఇవి కూడా అంతే, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ లాగా. ఓకే. సో దానికి కాంబినేషన్ చట్నీ పౌడర్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఎంత ఉన్నాయి అక్క ఒక్కొక్కటి? ఇవి రీజనబుల్ ప్రైజెస్, 60 రూపీస్, 100 రూపీస్. ఓకే. ఇదేంటి? పపాయ పల్ప్స్. సో అక్కడ పండించిన ఫ్రూట్స్ మేము పల్ప్గా చేసి ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. అంటే జామ్ లాగా జామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, జ్యూసెస్ లైక్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా అదేందక్క అది అక్కడ గీయా? ప్యూర్ గీ, కౌ గీ. ఓకే. ఇది డేసీ కౌ గీ. ఓకే. ఇది నార్మల్ A1 క్వాలిటీ. ఎంత అక్క గీ లైక్ కేజీ ఎంత పడుతుంది మీకు? 900 ml వచ్చి దగ్గరగా 2160 అట్లా పడుతుంది. నాట్ అవుతుంది అది. ఓకే. A2నే బిల్లోనా 2160 అట్లా. ఓకే. అంటే ఇది మామూలుగా బయట కావాలంటే ఎక్కడ దొరుకుతుంది మీది? hfn.life అని ఒక యాప్ వెబ్సైట్ ఉంది, దాంట్లో మీరు ఆర్డర్ చేసుకుంటే త్రూ అవుట్ ఇండియా ఎనీవేర్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. మినిమం ఇంత అని ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎంతైనా చేసుకోవచ్చు అందులో? ఎంతైనా చేసుకోవచ్చు. పర్చేస్ ఇంత అని ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అల్వాల్ బొల్లారం కౌకూర్ దర్గా దగ్గర ఉంటుంది నర్సరీ. ఓకే. ఇవేమో తులసి రకాలు ఉంటాయి. మామూలుగా లక్ష్మీ తులసి, కృష్ణ తులసి మీకు తెలిసి ఉండొచ్చు. పంచ తులసి అనేవి ఉంటాయి, 5 రకాలు. మనం పంచ తులసి లిక్విడ్ ఉంటాయి కదా, ఆ రకాల 5 రకాలు ఉంటాయి మనకి. ఓకే. ఇంకోటి రోజ్ మేరీ, ఇది ఓకే. ఇది లైమ్ బామ్, ఓకే. దమనం, ఇది వచ్చేసి రణపాల, ఓకే. ఇది ఇది వచ్చేసి సెట్రోనిలా, దోమల కోసం. ఇది రోజ్మెరీ రెగ్యులర్ గా పెరుగుతుందా అంకుల్? పెడతామా, 100% నార్మల్ కుండీలలో? కుండీలో పెరుగుతుంది, 100% పెరుగుతుంది. ఇది సదాపాకు, బ్రీతింగ్ ప్రాబ్లం, మనకు ఏంటి మన డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు మంచి రిలీఫ్ ఉంటుంది. దీన్ని ఆకు నలిచి రసం. ఇది ఎంత అంకుల్ రోజ్మెరీ? అది 50 రూపీస్ అమ్మ. 50. ఓకే. ఇది తాయి కడిపత్త. మన కడిపత్త కంటే చాలా స్మెల్ ఉంటుంది, షేప్ కూడా చిన్నగా ఉంటుంది, హైట్ పెరగదు. ఓకే. ఇదేమో బాస్మతి లీఫ్. అంటే ఇంతే ఉంటుందా హైట్? మీకు 3 feet 4 feet మన కుండీలో పెంచుకోవచ్చు. అంటే ఇక్కడ మట్టుకే వచ్చినాయి కదా అన్ని లీవ్స్. మళ్ళీ ఇది ఏంటంటే అమ్మ, దీని ఆకంతా తెంపేసి కట్ చేస్తుంటే కింది దాకా కావు వస్తుంది. ఓకే. ఇయర్లో 3 times కంపల్సరీ ఆకు తెంపేయాలి, అప్పుడు మీకు ఎక్కువ వస్తుంది లీవ్స్. ఓకే. ఎంత లీవ్స్ తెంపేస్తే అంత వస్తుంది. గార్లిక్ చైల్డ్, ఇది వెల్లుల్లి ఆకు, ఇటాలియన్ డిష్ అది. ఓకే. ఇది బుష్ పెప్పర్. మామూలుగా పెప్పర్ అయితే క్రీపర్ వస్తుంది, ఇది బుష్ పెప్పర్. ఓకే. అంటే ఇది చెట్టు లాగానే ఉండి కాయలు వస్తుంటుంది. ఓకే. ఇది వచ్చేసి బిర్యానీ లీవ్స్, ఓకే. బే లీవ్స్. ఇది వచ్చేసి జైఫల్, జాజ్పత్రి. ఓకే. ఇది మిస్వాక్, పాన్ మసాలా. మనం ఇది యాంటీబయాటిక్, మంచిగా తింటే చాలా మంచిది. ఓకే. ఎంత అంకుల్ ఇవన్నీ రేంజ్? ఇది 400 ఉంటుందమ్మా. 400. ఇది వచ్చేసి 200 ఉంటుంది, 250 ఉంటుంది. ఓకే. ఇది ఆల్ స్పైస్, అన్ని రకాల స్మెల్ ఉంటుంది మసాలాలో. కేరళ రెసిపీకి ఇది. ఓకే. ఇది 7 varieties మసాలా స్మెల్ ఉంటుంది. ఓకే. అంటే డైరెక్ట్ చించి వేసుకోవచ్చు, చాలా స్మెల్ ఉంటుంది, వాసన తీసుకొని వేసుకోవచ్చు. ఓకే. సెంటెడ్ వాసన ఉంటుంది. ఓకే. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఉన్నాయమ్మా. ఓకే. ఇది ఏంటి అంకుల్? అది ల్యాంటర్ మందార్ అమ్మా, మామూలుగా గంట మందార్ అంటారు, ల్యాంటర్ మందార్. షో అయినా 3 days ఉంటుంది ఫ్లవర్ వాడిపోతే. ఇండియన్దే గంట మందారం అంటారు. గంట మందారం. ఇది ఇక్కడ నుంచి ఫ్రూట్ సెక్షన్. ఓకే. ఫ్రూట్లో నోని ఉంది, గ్రావియోలా ఉంది, వెరిగేటెడ్ గోవా, ఓకే. మనకు అవకాడో, స్టార్ ఫ్రూట్. అంటే ఇది ఇప్పుడు వచ్చేస్తుందా? అన్ని ఫ్రూట్ రన్నింగ్ ఫ్రూట్ ఇవేమా. ఓకే. ఇది వచ్చేసి ఆరెంజ్, ఓకే. బార్బడా చెరీ, ఓకే. ఇది వచ్చేసి తాళపత్ర, సపోటా, ఓకే. మోసంబి.
ఇది ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చింది అంకుల్ ఇంత పెద్ద? ఈ పెద్ద మొక్కలేమో 3 years మొక్కలు. 3 years. ఓకే. ఇది వచ్చేసి గోవాల్ని స్ట్రాబెరీ గోవా, కాయ కూడా రెడ్ ఉంటుంది, గుత్తులు గుత్తులు కాస్తుంది. ఓకే. ఆలూ బుగారు, ఓకే. జాక్ ఫ్రూట్లో రెడ్ జాక్ ఫ్రూట్, లీచీ, ఇది తాయి గోవా, సపోటా, తాళపత్రి సపోటా, ఇది అలహాబాద్ సపోటా, సారీ అలహాబాద్ గోవా, స్వీట్ లైమ్, ఓకే. టేబుల్ లెమన్, ఇది వచ్చేసి మల్బరీ ఓకే. లెమన్, మన మార్కెట్ లెమన్, తీపి నారింజ, ఇది తైవాన్ లెమన్. ఇవన్నీ మీరు మీ నర్సరీలో ఉంటాయా? 100% ఉంటాయి అమ్మ, లెమన్ ప్రతి ఒక్క మొక్క ఉంటాయి. ప్రతి ఒక్క మొక్క మాది కౌకూర్ దగ్గర దర్గా నర్సరీ, కౌకూర్ దర్గా ఉంటుంది, దర్గా దగ్గరనే ఉంటుంది మా నర్సరీ, శ్రీ బాలాజీ నర్సరీ. 365 days దొరుకుతాయి, అన్ని అవైలబుల్ దొరుకుతాయి. బగువా వెరైటీ, జామ, మన దానిమ్మ. మనకి అక్కడికి ఇక్కడికి రేట్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ, లేకపోతే డిఫరెంట్ అంటే సార్ ఇక్కడ మనకు స్టాల్ రేట్ పడుతుంది. ఓకే. అక్కడైతే కొంచెం రీజనబుల్ ఉంటుంది, అక్కడే తక్కువ ఉంటుంది మనకి. నేను మీకు ఇక్కడ స్టాల్ రేట్ 30,000 కట్టాలి దీనికి స్టాల్కి. ఓకే. దాని రేట్ మనం చూసుకోవాలి, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి చూసుకోవాల్సి వస్తుంది. ఇది మిల్కీ ఫ్రూట్, రేర్ ఫ్రూట్స్. ఓకే. ఆలివ్ ఆయిల్, ఆలివ్ ప్లాంట్, బ్లాక్ గోవా, బ్లాక్ మ్యాంగో, మియాజాకి. ఏంటమ్మా ఉండదు అక్కడ ఉంది, మియాజాకి, కాజు, కివీ ఫ్రూట్, కివీ. ఇప్పుడు ఇవన్నీ మనము కుండీలలో పెట్టుకోవచ్చు, లేకపోతే భూమిలో ఉండేటివి వస్తుంటాయి? ఆల్మోస్ట్ అన్నీ మ్యాక్సిమం కుండీలో పెట్టేవి మొక్కలు. కుండీలో మీరు కుండీలో పెట్టుకొని దీన్ని మీరు మామూలుగా 16 inch పాట్లో పెట్టుకోవాలి. మినిమం 16 inch పాట్లో పెడితే మీకు హెల్దీగా ఉంటాయి మొక్కలు. ఇది బీట్రూట్ గోవా, రేర్ వచ్చింది, కొత్తగా వచ్చింది. ఓకే. ఇది వెరిగేటెడ్ మోసంబి, మోసంబిలో వెరిగేటెడ్ వచ్చింది, వైట్ ఉంటుంది. ఓకే. రాంబుటాన్, ఇది వచ్చేసి వైట్ నేరేడ్, నేరేడ్లో బ్లాక్ ఉంటుంది కదా, ఇది రేర్ వైట్ వచ్చింది. ఇది మిరాకిల్ ఫ్రూట్, ఇది రేర్ వెరైటీ. దీని ఫ్రూట్ చాలా ఇప్పుడు ఉండేది, చిన్నగా ఉంటుంది. తిన్న తర్వాత 4 hours దాకా మీరు ఏది తిన్నా కూడా తీపే ఉంటుంది. మీరు కారం తినండి, చేదు తినండి, తీపే ఉంటుంది. అది మిరాకిల్ ఫ్రూట్ ఉంటుంది, దాని స్పెషాలిటీ. ఇది బ్లూబెర్రీ, ఎగ్ ఫ్రూట్, సిమ్లా యాపిల్. ఎగ్ షేప్లో ఉంటుందమ్మా ఫ్రూట్, వైటిష్ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. ఈ సేమ్ ఎగ్ షేప్. అది హైట్ కాస్తుంది, సేమ్ కొంచెం పెరగాలి మొక్క పెరిగిన కాస్తుంది. జాక్ ఫ్రూట్లో ఇది ఆరెంజ్ వెరైటీ. మామూలుగా మీరు ఎల్లో అనేది ఇది వచ్చింది, మా దగ్గర ఎల్లో ఉంది, వైట్ ఉంది, ప్లస్ ఇంకోటి రెడ్ ఉంది. 3 వాటర్ యాపిల్, రెడ్ వుడ్ యాపిల్, అదే మరి వెలుగ చెట్టు. మన బనానాలో అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. ఎగ్జామ్ ఇది పెంపర్ పనస్, ఫ్రూట్స్ వెరైటీస్లో ఇంకా ఉన్నవి చాలా. ఇప్పటివరకు మ్యాక్సిమం సేల్ అయిపోయినాయి, రేపు వస్తే డ్రాగన్ ఫ్రూట్. మన దగ్గర వస్తే అక్కడ స్టాల్ దగ్గరకు వస్తే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ప్రైస్ ఏముంటుంది అక్కడ? 30 rupees నుంచి ఉన్నాయి సార్. 20 మామూలుగా తులసి అయితే 20 నుంచి స్టార్ట్ అయింది. మా దగ్గర 5,000 దాకా రేట్. ఓకే.
we build IoT-based automated devices for urban farmers and rural farmers. So the focus is to enable urbanites grow within the limited spaces that's available to them, whether it is in their home spaces, in their balconies or in their terrace spaces. So what we do is we completely set up the terrace farm according to the nutritional requirement of the family, and then completely give an automation system so that everything is monitored and handled over the IoT app. And we provide the right consultancy for that, for this as well. We do the same for home gardens as well. If you have a small home garden at home, we set up the IoT-based drip irrigation system, which senses the moisture in the soil and irrigates it completely. We have the same product for landscapes, and we're building one with the NPK sensors for farmers as well. What is the setup, ma'am? So this is basically a terrace farm. So when a customer comes to us and then they ask us that they want to visit and set up a terrace farm for their home space, we visit, we design it, and we set it up. And we set up the IoT-based system. These are basically our systems. These are all IoT-controlled systems which can be monitored on our app. So basically your irrigation system And all can be done through app. Yes, on the 4G. It's all controlled. You can everything is done on the app. What kind of plants can be grown in this terrace farm usually? Any fruits and vegetables. Yeah, all fruits and vegetables. How would you deal with this solar thing? So if you want, we can put in a solar panel, and the power used for the terrace farm is taken from the solar panel. Yeah. మనకి చాలా సైజెస్ ఆఫ్ ఫ్లవర్ స్టాండ్స్ చాలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతున్నాయి. చూడండి, దీని మీద రేట్స్ కూడా రాసున్నాయి. 260, 250లో ఉన్నాయి. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఐరన్ ప్యాన్స్. అండ్ మనం యూజువల్గా చూస్తున్నాం కదా అల్యూమినియం వాడకూడదు అని. సో ఇక్కడ చాలా రకాల ఐరన్ ప్యాన్స్, గ్రిల్స్ అన్నీ రీజనబుల్ రేట్లో ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so నమస్తే అండి, నా పేరు ఆకాష్ కుమార్. నేను గుడ్ బీ అనే ఒక బ్రాండ్ నుంచి వచ్చామండి. సో ఇది కంప్లీట్గా ఏంటంటే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కనుక మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ అనగానే సో పెదాల దగ్గర ప్లేస్ లిప్ బామ్, లిప్స్టిక్ అని తీసుకుంటే కనుక దాంట్లో ఎప్పుడైనా మీకు ఒక ఎనిమల్ ఫ్యాట్స్ వాడడం జరుగుతుంది ఒకటి. రెండోది దాంట్లో కెమికల్స్ రూపంలో కలర్స్ అనేది కూడా మైనింగ్ ఇండస్ట్రీ నుంచి వాడతారు. దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి. అలాగే మీకు అరోమా అంటే మీకు రోజు జాస్మిన్ రకరకాల కలర్ల అరోమా అంటారు. బట్ ఏది కూడా మొక్కల నుంచి ఎప్పుడు రాదు. ఎందుకంటే కనుక అవన్నీ కూడా సింథటిక్ అనమాట. సో దానికి ఓవర్కమ్ చేస్తూ, ఎందుకంటే ఒక వారం రోజులు పిల్లోడికి మనం స్నానం చేయించాలన్నా ఇవాళ రేపట్లో మార్కెట్లో ఉన్న దేంట్లో కూడా స్వచ్ఛంగా నేచురల్గా వచ్చే ప్రోడక్ట్లు ఏవీ లేవన్నమాట. సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే కనుక ఇక్కడ ఈవెన్ ఒక వారం రోజులు పిల్లోడు వాడే దగ్గర నుంచి ఏ ఏజ్ ఏ గ్రూప్ వాడే వాళ్ళ ఎవరైనా వాడే విధంగా గానుగ నూనెలు తీస్తాము. అంటే బేస్ మెటీరియల్స్ అంటారు కదా, మనం గానుగ నూనెలు తీస్తాం. కుసుమ నూనె, సన్ఫ్లవర్, ఆముదం ఆయిల్, దాంట్లో పాటు బీ వ్యాక్స్, మన తేనెటీగల మైనము, షియా బటర్ ఆఫ్రికాలో పండుతుంది. ఆ యొక్క నట్స్ నుంచి చేసిన బటర్స్. అలాగే దాన్ని మేక్ చేస్తున్న క్రమంలో మన కలర్ వాడాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక లిప్ బామ్ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ కూడా తీసుకుంటే ఇది ఒక చెట్టు యొక్క వేర్ నుంచి వస్తుంది. అంటే ఇది వాడినప్పుడు కూడా ఏంటంటే దీన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి కూడా ఏంటంటే స్కిన్ పిగ్మెంట్ బెటర్ అవుతుంది, మీ షుగర్ లెవెల్ బెటర్ అవుతుంది. అంటే ఇలాంటి హబ్స్ని యూజ్ చేసి మనం ఈ ప్రోడక్ట్స్ అన్ని చేస్తున్నాం అన్నమాట. అంటే వీటిలో కెమికల్ ఏం యూజ్ చేయరా? కెమికల్ ఏం వాడమండి. ఇక్కడ మనం ఎక్కడైనా ఒక దగ్గర ఎమల్సిఫైర్ అంటే నీళ్ళని నూనె కలపడానికి ఎమల్సిఫైర్ వాడాలంటే ఆ ప్రోడక్ట్ చేయడం మానేస్తాం తప్పించి ఆ ప్రోడక్ట్ జోలికి వెళ్ళామన్నమాట. ఒకవేళ మేము ఒక బాడీ మాయిశ్చర్ చేస్తే కనుక దీంట్లో ఇది బాడీ మాయిశ్చర్ అండి. దీంట్లో మీరు అన్నట్టుగా నూనెలు కానీ అలాగే మీకు వాటర్ కానీ ఉంటుంది. కానీ ఈ ఎమల్సిఫికేషన్ కేవలం మనం ఆర్పిఎం అంటే ప్రెషర్ పెంచడం వల్ల టెంపరేచర్ అంటే ఒక మెకానికల్ ప్రిన్సిపల్స్ ద్వారా ఈ యొక్క ఎమల్సిఫై జరుగుతుంది. దీనిలో ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎంత అండి? ఇది మనకి 250 రూపీస్ పడుతుందండి. ఇక్కడ మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె అంటారు కదా, బాదం, ఆప్రికాట్, క్యాస్టర్ అంటే ఇలాంటి ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఏదో దాచిపెట్టే ఇంగ్రీడియంట్స్ లాగా ఉండకుండా కేవలం నేచురల్గా చేసిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. మీకు క్రాక్ క్రీమ్స్ ఉంటాయి, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, హెయిర్ యొక్క మిస్ట్,
అంటే కంప్లీట్ సిరమ్స్ దగ్గర నుంచి మీకు బాడీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మన దగ్గర నేషనల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఒకవేళ ఈ స్టాల్ అయిపోయాక ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలని మనకి యాక్చువల్గా మీరు చూస్తే కనుక goodbee.in అండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది మన గుడ్బీ అనేది బ్రాండ్ నేమ్ కదా. సో గుడ్బీ ఇండియా కదా మనం, అందుకే goodbee.in అనేది మన వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది 9963075000. ఆన్లైన్ లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో వాట్సాప్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి క్రాక్ క్రీమ్ అనేది మీకు 250 రూపీస్ పడుతుందండి. అంటే ఎందుకు మెయిన్గా అంటే దీంట్లో మీరు చూస్తే కనుక ఆప్రికోట్ ఆయిల్ అన్నాం, విటమిన్ అన్నాం, అలాగే ఇక్కడ టర్మరిక్ యొక్క ఆయిల్ అన్నాం. టర్మరిక్ ఒక ఎసెన్షియల్ ఆయిల్ వాడతాం. అంటే టర్మరిక్ పౌడర్ వేసారనుకోండి 1 స్పూన్ కన్నా ఎక్కువ వేయలేము 1 kgలో. కానీ ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఏంటంటే ఒక 1000 kgs యొక్క టర్మరిక్ నుంచి ఒక 900 ml నూనె వస్తుంది. ఆ నూనె దీంట్లో వాడతాం అనమాట. అందువల్ల దీన్ని యూస్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ కూడా అంత బెటర్గా ఉంటాయి. 30 grams ఎన్ని డేస్ వాడుకోవచ్చు? అది ఈజీగా ఏంటంటే ఇది మీకు ఏంటి క్రాక్ కోసం కాబట్టి 6 months వరకు ఈజీగా వస్తుంది ఒక ప్రోడక్ట్ అనేది. అంటే ఎందుకు అంటే కనుక వాటర్ యూస్ చేసినప్పుడు మీకు ఈజీగా అది అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ఇలాగ నేచురల్గా ఇలాంటి స్ట్రాంగ్గా చేస్తామో దాని యొక్క లైఫ్ కూడా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ పూల కుండీలు అండి, ఇవి మార్బుల్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఇవి మార్బుల్స్ కాదు, ఇవి ప్లాస్టిక్ తోటి తయారు చేసినాయి. లైట్ వెయిట్గా ఉంటాయి ఇవి. ఇంట్లో డెకరేషన్ షోకేస్కి పెట్టుకోవాల్సిన ట్రీస్ ఇందులో పెడితే చాలా బాగా కనిపిస్తాయి.